సంబంధించి 9వ లెసన్ చీమల బారు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని పొట్లపల్లి రామారావు గారు అయితే రాయడం జరిగింది. చీమల బారు అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ప్రాణుల్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. వాటి వల్ల అవి పాటించే క్రమశిక్షణ కానీ, అవి పడే కష్టం కానీ, ఇలా వాటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా చీమల్ని చూసి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు అనే పాఠం అనే సందర్భంలో ఈ పాఠం మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇది ఒక గేయ కవితకి సంబంధించింది. గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకి సంబంధించింది మనకి చీమల బారు అనేది. అంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండేదాన్ని గేయం అంటారు. అంటే పాడుకోవడానికి అనుకూలంగా ఉండేదాన్ని గేయం అంటారు కదా. సో ఆ గేయం అన్నమాట. అయితే దీన్ని ఆత్మవేదన అనే కవితా సంపుటి నుంచి ఈ చీమల బారు అనే పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి? ఆత్మవేదన. సో ఇది ఒక గేయ ప్రక్రియకి చెందింది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. సో ఈ యొక్క చీమల బారు అనేది ఆత్మవేదన, పొట్లపల్లి రామారావు గారు రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటిలో ఉంది. కవి పరిచయం కనుక చూసుకుంటే, ఇతను వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలని, అలాగే మహత్కాంక్ష, జీవితం అనే ఖండికల్ని, పగమున్నగు రచనలు చేశారట. ఈయన రచించిన జైలు అనే కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందిందట. సో ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం అనేవి ఖండికలు, పగమున్నగు అనే రచనలు చేశారట. జైలు అనే కథల సంపుటి చాలా ప్రసిద్ధి చెందిందట. ఇతని యొక్క శైలి ఎలా ఉంటుందంటే, సరళంగా, మనం రోజు వాడుక భాషలో సరళంగా ఉంటుందట. సో అది పొట్లపల్లి రామారావు గారి గురించి ఒక్కసారి చూసినట్టయితే, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినవారు, ధర్మసాగరం మండలంలోని తాటికాయల గ్రామానికి చెందినవారు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి అతని యొక్క కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం అనేవి ఖండికలు. అలాగే ఇతను రచించిన జైలు అనే కథల సంపుటి చాలా ప్రసిద్ధి చెందింది. సో ఇది ఇతనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రవేశిక. అంటే మనకి సృష్టిలోని చాలా జీవులు కొంత విలక్షణతని అంటే డిఫరెన్స్ని, నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని ఎగురుతాయి, కొన్ని పాడుతాయి, నాట్యం చేస్తాయి. సో కొన్ని నివాసాలు ఏర్పరచుకుంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు అనేవి చాలా ఉంటాయి. సపోజ్ చీమల నుంచి ఎలాంటి అంశాలు నేర్చుకోవచ్చు అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గద రీతీరున బారుగట్టి. సో ఓహో మీరెక్కడికి, ఓ చిన్న చీమల్లారా, ఓహో మీరెక్కడికి వెళ్తున్నారు, ఏ సీమకు మీరే గద రీతీరున బారుగట్టి. సో ఏ సీమకు మీరే గద రీతీరున అంటే ఏ ప్రాంతానికి మీరు తీరున వెళ్తున్నారు. బారు కట్టి అంటే ఒక వరుస క్రమంలో లైన్గా ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. ఎక్కడికి, ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట. సో ఎక్కడికి వెళ్తున్నారు, మీ సమూహం అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు. కయ్యానిక అంటే యుద్ధానిక, వియ్యానిక అంటే సంబంధం కుదుర్చుకోవడానిక, అయ్యారే మీరేగుట. సో ఈ తీరుగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయేదరు, ఎవరో ఈ మిము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంత ఘనులు. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో, అంటే ఓరిమి అంటే ఓర్పు, మిగుల అంటే చాలా, మిక్కిలి. సో ఒకరి వెనకాల ఒకరు ఇంత ఓర్పుతో వెళ్తున్నారు కదా. ఎవరో మిము నడిపెడి అంటే మిమ్మల్ని నడిపే వాళ్ళు ఎవరు. సో ఏదైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ముందు నడిపించే వాళ్ళు ఒకరు ఉంటారు. సో అలా ఎవరో మిము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంత ఘనులు. సో అంత ఇంగితజ్ఞులు, అంత తెలివైన వారు, అంత ఘనులు ఎవరు, ఇంత ఘనులు అంటే గొప్పవారు. సో ఎవరు అంత జ్ఞాని, ఘనులు మిమ్మల్ని ముందుండి నడుపుతున్నారు అని అడుగుతున్నారు. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టు దిట్టముగా మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము. సో ఎవరో ఒక నేత లేక, సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక రేషన్ షాప్కి వెళ్ళామనుకోండి, కొంత లైన్ ఉంటే మన వెనకాతలు ఎవరైనా వచ్చి మనకంటే ముందు తీసుకుంటే అందరూ తోసుకుంటూ నేనంటే నేను అని కొట్టుకుంటూ వెళ్తారు. సో అలా ఏదైనా ఒక క్రమశిక్షణగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉంటారు. సపోజ్ ఎవరైనా ఒక లైన్లో వెళ్ళమంటే, లేకపోతే ఒక వైపుగా వెళ్ళమంటే తప్ప మనంతటా మనం అంత క్రమశిక్షణగా చేయము ఏ పని కూడా.
కానీ ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా సో మీకు అలా చెప్పేవారు, అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని ఎవ్వరు చెప్పేవారు లేకుండా మీరు అంత క్రమశిక్షణగా ఎలా వెళ్తున్నారు. మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము. సో మనుషులమే మేము అంత క్రమశిక్షణగా నడవలేము, కానీ మీరు ఎంత బాగా వెళ్తున్నారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ పోకడ అంటే తీరు, అంటే ఎంత బాగా ఏ తీరుగా వెళ్తున్నారు అని. పనిపాటలు లేక మీరు ప్రాలుమారి తిరగరోహు ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. పనిపాట లేక మీరు ప్రాలుమారి తిరగరహో. ప్రాలుమారి అంటే సోమరిగా. సో పని పాట లేకుండా సోమరిగా ఎవరో తెచ్చింది మనం తిందాంలే అని మీరు తిరగరు. ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. సో ఈ ధాన్యం అంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరిళ్ళకి ఎగుమతి చేస్తున్నారు అని అడుగుతున్నారు అన్నమాట. మడిమాన్యము లేదు మీకు మరిధాన్యము సమకూర్తురు. కళ్ళముకొక గింజ అయిన కావే కొల్లలు కొల్లలు. మడి మాన్యము, మాన్యము అంటే భూమి. సో ఎలాంటి భూమి అది లేదు, మరి ధాన్యాన్ని మీరు సమకూర్చుకోవాల్సి ఉంది. కళ్ళముకొక గింజ అయిన, కళ్ళం అంటే ధాన్యాలు పోగులుగా వేస్తారు కదా, సో అది. కళ్ళముకొక గింజ అయినా అంటే కళ్ళానికి ఒక గింజ చొప్పున తీసుకున్న కావే కొల్లలు కొల్లలు. కొల్లలు కొల్లలు అంటే ఎక్కువగా అధికంగా. సో ఒక్కొక్క కళ్ళానికి ఒక్కొక్క గింజ చొప్పున తీసుకున్నా మీకు ఎంతో ఎక్కువ ధాన్యం అనేది సమకూరుతుంది అని చెప్తున్నారు. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము గూర్చి తిరిగి ఎవడు చూపే కడుదుర్గమైన బ్రతుకు బాట మీకు. ఏ ఏ పొలాలు తిరిగి ఈ ధాన్యము గూర్చి తిరిగి అంటే ఏ ఏ పొలాలు తిరిగి ఈ ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. ఎవడు చూపే కడుదుర్గమైన బ్రతుకు బాట మీకు. కడుదుర్గమైన అంటే దుర్గమైన అంటే చాలా బాధతో కష్టాలతో ఉన్నాయి అంటే బ్రతుకుని సాగదీయడం అంటే అంత ఈజీ కాదు. సో ఎన్నో కష్టాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి ఇంత కష్టమైన బ్రతుకుని జీవన విధానాన్ని మీకు ఎవరు చూపారు, మీకు ఎవరు చెప్పారు ఇలా నడవాలి ఇలా బతకాలని ఎవరు చెప్పారు. ఎవడు చూపే కడుదుర్గమమైన బ్రతుకు బాట మీకు. సో మీకు ఎవరు చెప్పారు ఇలా బతకాలి చేయాలి అని అడుగుతున్నారు. ఈ వివేక మీ పొదవు ఎట నేర్చితిరో కానీ ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి. ఇక్కడ లేములు అంటే కరువు లేకపోతే దారిద్ర్యం ఇలాంటివి అన్నమాట. ఈ వివేకము మీ పొదవు ఎట నేర్చితిరో. సో ఈ వివేకాన్నంతా ఈ తెలివంతా మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారో కానీ ఈ శిక్షణ మనిషికున్న, ఈ శిక్షణ మనిషికి గనక ఉంటే అసలు దారిద్ర్యమే ఉండదు, ఎలాంటి పేదరికమే ఉండదు అని చెప్తున్నారనమాట. ఎవరి వద్ద చదవకనే ఈ విద్యటు నేర్చితిరి కోటి విద్యలైన తుదకు కూటికే కదా మాకైనను. సో ఎవరి వద్ద చదవకనే, మీరు ఎవ్వరి దగ్గర నేర్చుకోకుండానే ఈ విద్యటు నేర్చితిరి, ఇలా కష్టపడి పనిచేయాలి, ఆహారాన్ని సమకూర్చుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి అని మీకు ఎవరు నేర్పారు. కోటి విద్యలైన తుదకు కూటికే కదా మాకైనను అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఏం చేసినా తినడానికే కదా. సో ఆ విద్యలన్నీ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కడుపుకు తినడానికే కదా అని, మాకైనా కూడా కోటి విద్యలైనా తినడానికే కదా అని చెప్తున్నారు కవి. ఏమేమో నేర్వదలచి ఎటుకెటుకో పోయేదము కండ్ల ముందు ఎప్పుడు తిరుగు గనుల కానలేము కదా. సో ఏమేమో నేర్వదలచి అంటే ఏదేదో నేర్చుకోవాలని ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాం, కానీ కళ్ళ ముందున్న కొంతమందిని చూసి నేర్చుకోలేము, కళ్ళ ముందున్న మీలాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోలేము అని అంటున్నారు కవి. అంటే చాలామంది చీమలే కదా అని తీసి పారేస్తుంటారు, కానీ అవి ఎంత క్రమశిక్షణగా ఎంత కష్టపడి బతుకుతాయి అనే విషయాల్ని మనం వాటి నుంచి అంత చిన్న వాటి నుంచి అయినా మనం గ్రహించగలిగితే మన జీవితాలు అనేవి మారుతాయి. సో అవి కవి ఇక్కడ చక్కగా ఈ చీమల బారు అనే పాఠంలో అయితే వర్ణించారు. సో ఇది పాఠ్యాంశానికి సంబంధించి ఇక్కడ సారాంశం అంతా కూడా ఇచ్చారు. మీకు ఆల్రెడీ చదివినప్పుడే అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందో. ఎగిరే పక్షుల్లో ఐక్యత అంటే అన్నీ ఒకేసారి ఎగురుతాయి అలా ఐక్యత ఉంది. సాగే చీమల్లో ఐక్యత ఉంది. సో చీమల్లో కూడా ఐక్యత ఉంది. కోకిల గానంలో మాధుర్యం ఉంది అంటే మధురం, చాలా తీయగా ప్రశాంతంగా ఉంటుంది కదా. నెమలి నాట్యంలో ఆనందం ఉందో. ప్రకృతిలో ఎక్కడ చూసినా అందం ఉందో ఆనందం ఉందో. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. పై కవిత ప్రకారం చీమల గొప్పతనం ఏంటి అంటే, చీమల గొప్పతనం ఏంటి, ఐక్యతగా ఉంటాయి. పక్షుల గొప్పతనం కూడా ఐక్యతగా ఉంటాయి. కోకిల గానం ఎట్లా ఉంటుంది, మధురంగా ఉంటుంది. సో కోకిల గానం మధురంగా ఉంటుంది. ప్రకృతిని ఎందుకు కాపాడాలంటే అందం ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మనం ప్రకృతిని కాపాడాలి. ఈ కవితకు శీర్షికను పెట్టండి, ఈ ప్రకృతి అందం.
సో ప్రకృతి అందం లేదా ఐక్యత ఇలా ఏదైనా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గేయం ఆధారంగా కింది వాక్యాల్లో ఒప్పును టిక్తో తప్పును ఇంటూతో గుర్తించండి. చీమలు చాలా సోమరులు. ఇక్కడ చీమలు సోమరులా కాదు, చీమలు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవి. సో ఇది తప్పు. చీమలకు క్రమశిక్షణ ఎక్కువ, ఇది కరెక్టే. పొదుపు చేయడం చీమల నుంచే నేర్చుకోవాలి, ఇది కూడా కరెక్టే. చీమలకు ముందు చూపు ఉండదు. సో చీమలకి చాలా ముందు చూపు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆహారం దొరకదని ముందే అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయంటే అంత ముందు చూపు. సో ఇది కూడా రాంగే. చీమల నేత చీమలన్నింటినీ నడిపిస్తాడు. చీమలకి ఎలాంటి నేత ఉండడు. సో వాటికి అంతటా అవే క్రమశిక్షణగా మెలుగుతూ ఉంటాయి. సో ఇది కూడా తప్పే. ఈ విధంగా మనకి తప్పొప్పుల్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ పదజాలం విషయానికి వస్తే ఈ వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అడిగారు. సో సీమ అంటే ఏంటంటే ప్రాంతం, ప్రాంతాన్ని మనం సీమ అంటాం. కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు. కయ్యం అంటే గొడవ, కొట్లాట అనొచ్చు, యుద్ధం. ప్రార్థన సమయంలో విద్యార్థులు బారు అంటే వరుస కట్టి నిలబడ్డారు. నల్లరేగడి మాన్యాల్లో పంటలు బాగా పండుతాయి. మాన్యం అంటే ఏంటి? భూముల్ని మాన్యం అంటాం. ఓర్మి అంటే ఓపికని ఓర్మి అని అనొచ్చు, ఓర్పు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. గనులు అంటే గొప్పవారు. పోకడ అంటే తీరు, ఏ తీరుగా వెళ్తున్నారు ఏంటి. ఎగుమతి అంటే ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించడం. వివేకం అంటే గొప్పతనం, తెలివితనం అనొచ్చు. కొల్లలు అంటే చాలా ఎక్కువగా. ఇంగితజ్ఞులు అంటే జ్ఞానులు. సో గనులు అంటే గొప్పవారు కదా, మనం ఎలా చెప్పొచ్చు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది గనులు ప్రాణత్యాగం చేశారు. పోకడ. నెక్స్ట్ తీరు. సో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు పట్టుకొని విచిత్ర పోకడల్లో నడుస్తున్నారు. నెక్స్ట్ ఎగుమతి. వేసవి కాలంలో భారతదేశంలో మామిడికాయల్ని ఎక్కడెక్కడికో ఎగుమతి చేస్తారు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. వివేకం అంటే మనకి తెలివితేటలు అలా వస్తుందన్నమాట. సో పిల్లలు వివేకవంతులు కావడానికి ఉపాధ్యాయులు సహకరించాలి. సో కొల్లలు. వర్షాకాలంలో పంటలు బాగా పండి ధాన్యం కొల్లలుగా ఉన్నది. ఇంగితజ్ఞులు. తెనాలి రామకృష్ణుడు ఇంగితజ్ఞాని అనొచ్చు, ఇంగితజ్ఞులు అనొచ్చు అంటే మహాజ్ఞాని. ఏదైనా ముందు జరగబోయేది ఊహించేయవచ్చు. అంటే అతను అవతలి వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, సో ఎలాంటి పన్నాగం పన్నుతున్నారా అనేది కూడా ఇతనికి తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఇంగితజ్ఞులు. కింద ప్రకృతి పదాలకు వికృతి పదాలను రాయండి అన్నాడు. విద్యే, చిత్రం చిత్తరువు, మాన్యం మన్యం ఇలా మనకి రాయడం జరిగింది. అంటే ఇవి ప్రకృతి వికృతి పదాల కింద గుర్తించవచ్చు. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి మనకి సమాసం గురించి అలాగే సందుల గురించి పరిచయం, అంటే ఈ లెసన్లో సమాసం గురించి, నెక్స్ట్ లెసన్లో సందుల గురించి పరిచయం అనేది మనకి ఏర్పడింది. ఇక్కడ చూడండి, మాకు దేశభక్తి ఉన్నది, తెల్ల చొక్కా, లక్ష్మీపతి, గురుదక్షిణ, కూరగాయలు, 10 ఎకరాల పొలం ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గీత గీసిన పదాలు కనుక చూసుకుంటే దేశభక్తి అంటే ఏంటి? దేశమునందు భక్తి. తెల్లనైన చొక్క, లక్ష్మి యొక్క పతి, గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ, కూరగాయలు కూర మరియు కాయ, 10 ఎకరాలు 10 సంఖ్య గల ఎకరాలు. ఇలా పై పదాలన్నీ కనుక చూసుకుంటే 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాయి అన్నమాట. ఈ విధంగా 2 అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అని అంటూ ఉంటాం. సో 2 అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే సమాసం అని అంటూ ఉంటాం. ఈ సమాసంలో ఏదైతే మొదటి పదం ఉంటుందో దాన్ని పూర్వ పదమని, తర్వాత పదాన్ని ఉత్తర పదమని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ సమాసంలో ఉండే పదాలు లేకపోతే వాటి యొక్క అర్థాల బట్టి సమాసాలు రకరకాలుగా ఉంటాయి. ద్వంద్వ సమాసం అని, సో ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి చూద్దాం. సో ఇందులో మనకి ద్వంద్వ సమాసం గురించి ఇచ్చాడు. ద్వంద్వ సమాసం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, గురు శిష్యులు అంటే ఇక్కడ 2 పదాలు కూడా అంటే ఒకే మాటలోని 2 పదాలు సులభంగా గుర్తించవచ్చు. అలాగే 2 కూడా సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. 2 పదాలు కూడా సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటే దాన్ని మనం ద్వంద్వ సమాసం కింద చెప్పవచ్చు. అంటే 2 అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడితే దాన్ని మనం ద్వంద్వ సమాసం అని అంటూ ఉంటాం. మనం ఈ గురు శిష్యుల్ని గురువు శిష్యుడు అని విడదీసి చెప్పాం కదా, ఈ విధంగా విడదీస్తే ఇవి విగ్రహ వాక్యం అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి విగ్రహ వాక్యాలే. దేశమునందు భక్తి, తెల్లనైన చొక్కా, లక్ష్మి యొక్క పతి,
గురువు కొరకు దక్షిణ, ఇవన్నీ మనం విగ్రహ వాక్యాల కింద చెప్తూ ఉంటాం. సో సమాసం అంటే అది, అంటే రెండు పదాలు కలిసి, రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం. ఆ సమాసాన్ని విగ్రహ వాక్యంగా ఈ విధంగా రాస్తాం. విగ్రహ వాక్యంలో మొదట ఉన్న పదాన్ని పూర్వపదం అని, తర్వాత ఉన్న పదాన్ని ఉత్తర పదం అని అంటూ ఉంటాం. ఈ యొక్క సమాసాల లక్షణాలను బట్టి మనకి కొన్ని రకాలుగా అయితే విభజించారు. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ఇలా రకరకాలు ఉంటాయి. అందులో ద్వంద్వ సమాసం గురించి ఇక్కడ ఇచ్చారు. ద్వంద్వ సమాసం అంటే రెండు అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం గల నామవాచకాలని ఒకే మాటగా కలిపి చెప్తే దాన్నే ద్వంద్వ సమాసం అంటాం. సపోజ్ గురు శిష్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసం కిందకి వస్తాయి. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు, ఇవి రాయమన్నాడు అనమాట. ఒక ఊరిలో, సో ఇక్కడ కింద పారా అనేది ఉన్నది, అందులో ద్వంద్వ సమాస పదాలని గుర్తించమన్నాడు. అన్నదమ్ములు, అలాగే కష్ట సుఖాలు, కలిమిలేములు, దాన ధర్మాలు, ప్రేమాభిమానాలు, కీర్తి ప్రతిష్టలు. ఇక్కడ అన్న తమ్ముడు ఇద్దరు సమప్రాధాన్యమైన వర్డ్సే, పదాలే. అలాగే కలిమి లేమి, కష్టం సుఖం, ప్రేమ అభిమానం, దాన ధర్మం, కీర్తి ప్రతిష్ట, ఇలా రెండు ఒకే అర్థంలా అంటే ఒకే ప్రాధాన్యం ఉన్న రెండు పదాలు కలిసి ద్వంద్వ సమాసాలు అనేవి ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులోనే చదవండి తెలుసుకోండి అని గాంధీ మహాత్ముడు గురించి ఇవ్వడం జరిగింది. సో గాంధీ మహాత్ముడు చిన్నప్పటి జ్ఞాపకాలని మనకి ఇచ్చారు. అయితే ఇది అతను రాసుకున్న, అంటే గాంధీ గారి ఆత్మకథ సత్య శోధన నుండి తీసుకోబడిన ఒక చిన్న పారా అనమాట. ఇది ఏంటి అంటే, సో ఎప్పుడు స్కూల్లో ముద్దబ్బాయి అని పేరే రాలేదట గాంధీ గారికి. అలాగే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ప్రేమగా వాత్సల్యంగా చూసుకుంటూ ఉండేవారు ఇతన్ని. పిల్లవాడి నడత అంటే ప్రవర్తన గురించి, అతని చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూల్ నుండి ఒక సర్టిఫికేట్ తల్లిదండ్రులకి ఇస్తారట. అది ఎప్పుడు కూడా మంచిగా చదువు గురించి కానీ ఇతని ప్రవర్తన గురించి కానీ మంచిగానే ఎప్పుడు పంపుతూ ఉండేవారు అనమాట. వ్యతిరేకంగా ఎప్పుడూ పంపలేదట. అలాగే 2వ తరగతి తర్వాత బహుమతులు కూడా సంపాదించడం స్టార్ట్ చేశారట. అంటే బహుమతులు కూడా పొందేవారు ఎవరు, గాంధీ గారు. 5, 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయలు, ఆ తర్వాత 10 రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం, అంటే స్కాలర్షిప్ కూడా ఇతనికి వచ్చేదట. మిగతా ఏ విద్యార్థికి కూడా వచ్చేది కాదట. ఒకవేళ ఇలా స్కాలర్షిప్ రావాలి అంటే సౌరాష్ట్ర మొత్తంలోని ఫస్ట్ వస్తే అలా స్కాలర్షిప్ అనేది వస్తూ ఉండేదట. అంటే ఇతను ఫస్ట్ వచ్చేవాడు కాబట్టి ఇతనికి స్కాలర్షిప్ అనేది వచ్చేది. అలాగే నాకు తెలిసినంత వరకు తెలివితేటల గురించి గర్వం నాకు ఉండేది కాదు. అంటే ఇతనికి తెలివి ఉన్నది కదా, నేను చాలా గొప్ప అనే గర్వం అనేది ఉండేది కాదు. స్కాలర్షిప్లు, బహుమతులు లభించినప్పుడు కూడా ఇతనికి ఆశ్చర్యం అనేది కలిగేది. అంటే ఇతని యొక్క ప్రవర్తనలో ఇతను చాలా జాగ్రత్తగా ఉండేవాడు అనమాట. ఏదైనా అతని యొక్క ప్రవర్తనలో తేడా కనుక వస్తే ఏడుపు వస్తూ ఉండేదట ఇతనికి. అంటే అంత ప్రవర్తనని అంత బాగా కాపాడుకుంటూ ఉండేవారు ఎవరు, గాంధీ గారు. అయితే ఉపాధ్యాయుడు ఒకసారి గాంధీ గారిని మందలించారట. సో అతన్ని కొట్టారు అనే బాధ కంటే అంటే ప్రవర్తన బాగోలేక కొట్టారు అనే బాధ ఇతనికి ఎక్కువగా, అంటే అందరి ముందు నన్ను కొట్టారే అనే బాధ అనేది ఎక్కువగా ఉన్నదట. సో ఆ రోజుల్లో ఏంటంటే చదువుకి వ్యాయామానికి ఏమాత్రం సంబంధం లేదని గాంధీ గారు అనుకుంటూ ఉండేవారు. కానీ చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యం అని చెప్పి ఆ తర్వాత అతనికి తెలిసింది. అయితే ఇతను ఏం చేసేవారు అంటే గాంధీ గారు స్కూల్ అయిపోయిన వెంటనే వెళ్ళి వాళ్ళ తండ్రికి సేవ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఈ విధంగా స్కూల్లో కొన్ని రోజుల తర్వాత వ్యాయామం అనేది ఒక తప్పనిసరి సబ్జెక్టుగా మారింది. అంటే తప్పనిసరి అయిందనమాట. స్కూల్లో మిగతా సబ్జెక్టులు ఎలాగో అలాగే వ్యాయామం కూడా ఖచ్చితంగా పాల్గొనాలన్నమాట. అయితే ఇతను వ్యాయామంలో పాల్గొంటే ఇంటికి వెళ్ళి అతని తండ్రికి సహాయం అంటే సేవ చేయడానికి అవ్వదు. సో అప్పుడు ఏం చేశారు, గాంధీ గారి తండ్రి గాంధీ గారి స్కూల్ హెడ్ మాస్టర్కి ఒక లేఖ అనేది రాస్తారు. సో నాకు సేవ చేయాలి కాబట్టి మా పిల్లవాడిని వ్యాయామం నుంచి కొంత విముక్తి కలిగించండి అని అంటే అతను పర్మిషన్ అనేది ఇస్తాడనమాట. సో వ్యాయామం చేయకపోయినా దానికి బదులు వాహ్యాలకి వెళ్ళడం ద్వారా ఇతను ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు అనమాట. సో అయితే ఇతను వ్యాయామం, చదువు అన్నీ బాగానే ఉండేవి. కాకపోతే ఏం జరిగిందంటే ఇతనికి మంచి దస్తూరి అనేది అవసరం. సో ప్రాథమిక స్థాయి నుంచి చిన్నప్పటి నుంచే మంచి దస్తూరి కూడా అవసరం అనే విషయాన్ని ఇతను నెగ్లెక్ట్ చేశారనమాట. సో మంచి దస్తూరి అవసరం లేదు, మనకు చదువు ఉంటే చాలే అన్నట్టుగా ఇతను అనుకుంటూ ఉండేవారు. ఆ విషయం తన మైండ్లోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ సో వచ్చిందట.
అయితే అది ఎప్పటి వరకు అంటే మనకి దస్తూరి కూడా మంచి దస్తూరి కూడా అవసరమే అని ఇతనికి ఎప్పుడు తెలిసిందట, దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ముత్యాల్లాగా రాస్తూ ఉండేవారట. వారి యొక్క దస్తూరి అనేది ముత్యాల్లా కనిపిస్తూ ఉండేదట. అప్పుడు ఇతను రాసిన ఈ వంకర్ టింకర్ అక్షరాలు అనేవి అసంపూర్ణ విద్యకు చిహ్నంగా, అంటే ఇతను నేర్చుకున్న విద్య కొంత అసంపూర్ణత కలిగి ఉన్నది అని తెలియజేస్తూ ఉండేదట. అప్పుడు ఇతనికి చాలా బాధ అనిపిస్తూ ఉండేదట. అంటే చాలా నేను అందరిలాగా సరిగ్గా రాయలేకపోతున్నాను ఏంటి అని. సో తర్వాత ప్రయత్నించిన అది వీలు పడేది కాదు. అంటే చిన్నప్పటి నుంచే ఆ యొక్క అలవాటు కూడా పిల్లలకి ఉండాలి. సో ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుంచే ఈ యొక్క దస్తూరి పైన కూడా దృష్టి పెట్టాలి అని గాంధీజీ గారు భావిస్తూ ఉండేవారు అనమాట. అందుకని ఇక్కడ పిల్లలకి ఫస్ట్ అక్షరాలు దిద్దించేటప్పుడే అలాగే చిత్రలేఖనం నేర్పడం ఇవి అవసరమని గాంధీజీ గారు చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా మనం పువ్వుల్ని, ఏవైనా పక్షుల్ని, చేపల్ని ఎలా బొమ్మలైతే గీస్తామో అలాగే అక్షరాలని కూడా దిద్దించడం అనేది పిల్లలకి నేర్పించాలి. వాటిని కూడా చిత్రించేలాగా పిల్లలకి నేర్పించాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ గాంధీజీ గారికి సంబంధించి నెక్స్ట్. సో ఇక్కడతో ఈ లెసన్ అనేది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం 10th లెసన్ వచ్చేసి బాలనాగమ్మ అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మన వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.